Hello students, welcome to science class Amma. So we had successfully completed our first chapter measurements. By seeing overall revision of the measurements, let's start our new topic that is related to the chemistry. Okay, so measurements lo manam objectives em chustamante objectives in measurements ante what topics we are dealing in measurements. So let's have a look. అండ్ ఇక్కడ మీరు ఇంపార్టెంట్గా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే దీస్ ఆల్ బేసిక్స్ అమ్మ. యూ నెవర్ లీవ్ ఎనీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దీస్ లెసన్స్. సో దీస్ ఆర్ హెల్ప్ టు యూ టు అండర్స్టాండ్ ద టాపిక్స్ ఇన్ యువర్ హయ్యర్ క్లాసెస్ ఆల్సో. ఓకే, అండ్ పర్టికులర్లీ దీస్ మెజర్మెంట్ ఈజ్ వెరీ బేస్ కాన్సెప్ట్ ఆఫ్ ఫిజిక్స్. ఓకే, మీరు ఏ చాప్టర్ చదివినా ఫిజిక్స్లో యూనిట్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి ఫిజికల్ క్వాంటిటీస్కి. అవి ఎలా వస్తున్నాయనే ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. సో ఏ ఆబ్జెక్ట్స్ చూసామంటే మనం అసలు మెజర్మెంట్ అంటే ఏంటో చూసాం. ఫస్ట్ థింగ్ ఏం చెప్తున్నారు మెజర్మెంట్ అంటే, ఓవరాల్ రివిజన్ ఒకసారి చేసిన తర్వాత మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. మెజర్మెంట్ అంటే ఏంటి అంటే కంపారిజన్ ఆఫ్ అన్నోన్ క్వాంటిటీ. ఒక అన్నోన్ క్వాంటిటీని నోన్ క్వాంటిటీతో కంపేర్ చేసి మ్యాగ్నిట్యూడ్ చెప్పడాన్ని మెజర్మెంట్ అనేసి అంటారు. కంపారిజన్ ఆ ప్రాసెస్ని మనం మెజర్మెంట్ అనేసి అంటాం. దెన్ నెక్స్ట్ ఇంకా ఏం చూసాం మనం ఇక్కడ, యూనిట్ అంటే ఏంటో చూసాం. యూనిట్ అంటే ఈ మెజర్మెంట్లో మనం కంపేర్ చేస్తున్నాం కదా. ఓకే, సో ద నోన్ క్వాంటిటీ అన్నోన్ క్వాంటిటీ విత్ ద నోన్ క్వాంటిటీ, ఆ నోన్ ఫిక్స్డ్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని యూనిట్ అనేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం లెంత్ని కంపేర్ చేయడం కోసం మీటర్ స్కేల్ పెడతాం. ఆ మీటర్ స్కేల్కి లెంత్ ఎంత ఉంటుంది, 1 మీటర్ ఉంటుంది. అంటే ఇట్స్ ఏ నోన్ ఆర్ ఫిక్స్డ్ వాల్యూ, దీంతో కంపేర్ చేస్తారు. ఓకే, ఇలా ఏ వాల్యూతో అయితే మనం ఏ ఫిక్స్డ్ వాల్యూతో అయితే ఒక అన్నోన్ క్వాంటిటీని కంపేర్ చేస్తున్నామో దాన్ని యూనిట్ అనేసి అంటారు, నేర్చుకున్నాం. అండ్ మెజర్మెంట్ ఆర్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటో చెప్పుకున్నారు. ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఫిజికల్ క్వాంటిటీ, సో ద క్వాంటిటీస్ విచ్ ఆర్ మెజరబుల్ ఇన్ ఫిజిక్స్ ఆర్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజిక్స్లో మనం ఐదర్ బై యూజింగ్ ద ఫిజికల్ లాస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, ఫిజికల్ లాస్ని డైరెక్ట్గా కానీ లేదా ఇండైరెక్ట్గా కానీ మనం అప్లై చేసి ఏ వాల్యూస్ని అయితే మనం మెజర్ చేయగలుగుతున్నామో వాటిని ఫిజికల్ క్వాంటిటీస్ అనేసి అంటారు. ఆల్ పాసిబుల్ మెజరబుల్ వాల్యూస్ ఇన్ ద ఫిజిక్స్ ఆర్ ప్రాపర్టీస్ ఇన్ ద ఫిజిక్స్ ఆర్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీ. అండ్ ఈ ఫిజికల్ క్వాంటిటీకి మనకి జనరల్ ఫామ్ ఏముంటుంది అంటే, ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తారు అంటే మనం ఏం నేర్చుకున్నాం, నెంబర్ ఇంటూ యూనిట్, నెంబర్ ఇంటూ యూనిట్. అండ్ ఈ నెంబర్ ఇంటూ యూనిట్ అనేది ఏమవుతుంది అంటే, మీరు యూనిట్ని చేంజ్ చేస్తే నెంబర్ కూడా చేంజ్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటర్ని 100 సెంటీమీటర్స్ అని కూడా రాసుకోవచ్చు కదా. అంటే ఇట్ కెన్ బి కన్వర్టబుల్. ఆ వాల్యూస్ అనేవి మనం ఒక యూనిట్ నుంచి ఇంకొక యూనిట్కి కన్వర్ట్ చేయొచ్చు. బట్ కన్వర్ట్ చేసినప్పుడు ఆ వాల్యూ ఓవరాల్గా వాల్యూ అనేది మారదు. మీన్స్ n1u1 ఈజ్ ఈక్వల్ టు n2u2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఎగ్జాంపుల్ చూడండి, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్, 100 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీమీటర్. బట్ ఏ వాల్యూ అయినా సరే ఏంటి, ఇట్ గివ్స్ ది సేమ్ మీనింగ్, అదే లెంత్ ఉంటుంది తప్ప మీరు నెంబర్ మార్చినంత మాత్రాన మొత్తం వాల్యూ అనేది చేంజ్ కాదు. సో అలా మారినటువంటి వాల్యూనే కాన్స్టెంట్ అంటారు. సో ఇది నేర్చుకున్నారు. అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్లో ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ఏంటి, వాటికి ఎన్ని ఉన్నాయి అనేది చూసాము మనం. ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏంటి, ఏ ఫిజికల్ క్వాంటిటీస్ అయితే మనం మెజర్ చేసేటప్పుడు వేరే ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఇన్వాల్వ్ కావో లేదా డిపెండ్ అవ్వట్లేదో వాటిని ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటారు. దే కెన్ బి మెజర్డ్ డైరెక్ట్లీ విత్ ద ఇన్స్ట్రుమెంట్ ఆర్ దే డు నాట్ డిపెండెంట్ అపాన్ ద అదర్ ఫిజికల్ క్వాంటిటీస్ వైల్ ఇట్స్ మెజర్మెంట్. ఎన్ని ఉన్నాయి మనకి ఇవి గుర్తుపెట్టుకోండి, 7 ఉంటాయి. ఆ 7 నేమ్స్ అండ్ దేర్ యూనిట్స్ మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. దెన్ నెక్స్ట్ సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ గురించి కూడా నేర్చుకున్నాం. సప్లిమెంటరీ క్వాంటిటీస్ ఎన్ని ఉంటాయి, ఇవి 2 ఉంటాయి. సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి మనకి 2 ఉన్నాయి, సాలిడ్ యాంగిల్ అండ్ ప్లెయిన్ యాంగిల్ అని. సో ప్లెయిన్ యాంగిల్కి మనకి యూనిట్ వచ్చేసి రేడియన్స్, సాలిడ్ యాంగిల్కి యూనిట్స్ వచ్చేసి స్టీరాడియన్స్. వీటికి సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి. అంటే
డిఫరెంట్ సిస్టమ్స్ నుంచి వీటికి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్స్ అన్నీ మీకు తెలియాలి. స్పెషల్లీ మనకి ఈ 9 క్వాంటిటీస్కి SI యూనిట్స్ అనేవి మీకు కంపల్సరీ తెలియాలి. అంటే క్వాంటిటీ ఇచ్చినప్పుడు SI యూనిట్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయగలగాలి, అండ్ యూనిట్ ఇచ్చినప్పుడు అది ఏ ఫిజికల్ క్వాంటిటీనో చెప్పాలి. ఎగ్జాంపుల్ ఆంపియర్ అని ఇచ్చారు. ఆంపియర్ మీద SI యూనిట్. SI యూనిట్ ఫర్ వాట్ ఫిజికల్ క్వాంటిటీ? ఇట్ ఈస్ ఏ SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఇలా మీరు చెప్పగలగాలి. ఆర్ టెంపరేచర్ అని ఇచ్చారు. టెంపరేచర్ ఈజ్ అ ఫండమెంటల్ క్వాంటిటీ. వాట్ ఈస్ ఇట్స్ SI యూనిట్? ఇట్స్ SI యూనిట్ ఈస్ కెల్విన్. ఇలా మనం క్వాంటిటీ ఇస్తే యూనిట్ చెప్పాలి, యూనిట్ తెలిస్తే క్వాంటిటీని ఐడెంటిఫై చేయగలగాలి. అండ్ ఇంకా మనం ఏం చూసాం ఇక్కడ అని అంటే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి? డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ పేర్లోనే ఉంది కదా, ద ఫిజికల్ క్వాంటిటీస్ డిరైవ్డ్ బై ద ఫండమెంటల్ క్వాంటిటీస్. ఈ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచి మనం డిరైవ్ చేసేటటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. ఆర్ ద ఫిజికల్ క్వాంటిటీస్ డిపెండెంట్ అపాన్ ద అనదర్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఏ ఫిజికల్ క్వాంటిటీస్ అయితే మనం వేరే ఫిజికల్ క్వాంటిటీస్ హెల్ప్తో మనం మెజర్ చేయగలుగుతున్నామో వాటిని డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటారు. ఇవి మనకి ఫండమెంటల్ లాగా లిమిటెడ్ ఉండవు. దీస్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ అన్లిమిటెడ్. ఓకే, దే కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ క్వాంటిటీస్. ఏరియా తీసుకుంటే మీకు లెంత్ ఇంటూ లెంత్, అంటే లెంత్ నుంచి మనం డిరైవ్ చేసినటువంటి ఒక క్వాంటిటీనే ఏరియా. వాల్యూమ్ తీసుకుంటే వాల్యూమ్ ఈజ్ ఆల్సో ఏ డిరైవ్డ్ క్వాంటిటీ విచ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫండమెంటల్ క్వాంటిటీ లెంత్. వాల్యూమ్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా. బ్రెడ్త్ అన్న లెంతే, హైట్ అన్న ఇట్స్ ఎ టైప్ ఆఫ్ లెంత్, అంటే లెంత్ నుంచి డిరైవ్ చేసిన ఒక ఫార్ములా. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ and time is already a fundamental quantity. Means speed is a derived quantity which is derived from the fundamental quantities length and time. ఇలా మనకి ఏ ఫిజికల్ క్వాంటిటీస్ని అయితే ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచి డిరైవ్ చేస్తున్నామో వాటిని డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేసి అంటారు. అండ్ ఇక్కడ మనం మెజర్మెంట్ ఆఫ్ ఏ డిరైవ్డ్ క్వాంటిటీస్ చూసామంటే ఏరియా అంటే ఏంటి, ఏరియా ఆఫ్ రెగ్యులర్ బాడీస్కి ఫార్ములాస్ అండ్ ఎలా మెజర్ చేస్తారనేది చూసాము. అండ్ ఇర్రెగ్యులర్ బాడీస్కి ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూసాము. అండ్ వి లెర్న్డ్ అబౌట్ వాల్యూమ్, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ యువర్ బాడీ అండ్ హౌ వీ కెన్ మెజర్ ది వాల్యూమ్ ఆఫ్ ద రెగ్యులర్ బాడీస్ అండ్ ఇర్రెగ్యులర్ బాడీస్ అండ్ దేర్ యూనిట్స్. ఓకే, అండ్ ఇంకా ఏం చూసాం మనం? స్పీడ్ అంటే ఏంటి, యూనిట్స్ ఏంటి అండ్ దేర్ కన్వర్షన్స్. అండ్ డిరైవ్డ్ క్వాంటిటీస్కి డిరైవ్డ్ యూనిట్స్ అంటే స్టెప్స్ టు డిరైవ్ యూనిట్స్ ఆఫ్ డిరైవ్డ్ క్వాంటిటీ. డిరైవ్డ్ యూనిట్స్ని మనం ఓన్గా ఎలా డిరైవ్ చేసుకోవాలి, స్టెప్ వైజ్ ప్రాసెస్ ఆఫ్ డిరైవ్డ్ యూనిట్స్ చూసాము. అండ్ ఇక్కడ SI యూనిట్స్ని రాసేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవుతున్నారు కదా. అంటే ఫుల్ నేమ్ రాసేటప్పుడు స్టార్టింగ్ లెటర్ స్మాల్ అని, సైంటిస్ట్ పేరు సింబాలిక్గా చెప్పేటప్పుడు సింగిల్ లెటర్ దట్ ఈస్ క్యాపిటల్ అని, ఆ రూల్స్ ఏం ఫాలో అవ్వాలి అనేది కూడా నేర్చుకున్నాం. So these are the things what we learned in our first chapter, that is measurements. So everything is important here. So I will keep ST on this topic. On next week I will inform before 1 or 2 days. Mostly in next week I planned an exam on this chapter. Okay, ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఫండమెంటల్ క్వాంటిటీస్, డిరైవ్డ్ క్వాంటిటీస్లో వీటికి యూనిట్స్ ఎలా వస్తున్నాయి, వాటి మధ్యన రిలేషన్ ఏంటి, ఇది చాలా కంపల్సరీ మీరు చేయాల్సిందే. ఓకే, సో రీడ్ ద టెక్స్ట్ బుక్ పార్ట్ అండ్ రన్నింగ్ నోట్స్ ఆల్సో. గాట్ ఇట్? దెన్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ సెకండ్ టాపిక్ ఇన్ సైన్స్ అమ్మ, దట్ ఈస్ మ్యాటర్. ఇది మీకు కెమిస్ట్రీ రిలేటెడ్ టాపిక్. బోత్ జనరల్ అండ్ IIT స్టూడెంట్స్కి ఈ టాపిక్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అ కామన్ టాపిక్ ఫర్ ఆల్. మ్యాటర్ అరౌండ్ us or simply matter. Our new chapter is matter around us or simply matter. సో మీరు లోయర్ క్లాసెస్ 5th క్లాస్లోనే నేర్చుకున్నారు మ్యాటర్ అంటే ఏంటో. ఇక్కడ మనం ఈ లెసన్లో ఏం చూస్తామంటే వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ మ్యాటర్
ఎప్పుడు మనం ఒక థింగ్ని మ్యాటర్ అనేసి అనాలి, ఎప్పుడు అనొద్దు, మీన్స్ ఎసెన్షియల్ కండిషన్స్ ఏంటి, అండ్ మ్యాటర్కి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ద మ్యాటర్, దాని గురించి చూస్తాము. అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్, ఫిజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ అంటే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఉంటాయి కదా. సో వాట్ ఆర్ ద సాలిడ్స్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ జనరల్ ప్రాపర్టీస్, what are liquids and study of liquids means general properties of liquids, and what are gaseous and what are the general properties of gases we will discuss, and comparison of properties between the solids, liquids and gases, and mostly chemical classification of matter. ఇక్కడ వరకు you have an idea, but this chemical classification you don't know, this is the new thing for you. ఓకే, కెమికల్ క్లాసిఫికేషన్ అనేది కొంచెం కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి మనం. We have to understand with the attention. So let's start our topic. All we know matter and then antarama. Now I am writing on the board. Board is a matter. I am writing with the chalk. Chalk is a matter. We are drinking water. Water is a matter. We breathe in air. Air is also a matter. We are taking food. Food is also a matter. Okay, I am shooting this video with the mobile phone. Mobile phone is also a matter. Then what is the meaning of matter according to the science? ఎప్పుడు మనం సైంటిఫిక్గా ఒక థింగ్ని మ్యాటర్ అనేసి అంటాము. ఎప్పుడు అంటే చూడండి, ఇఫ్ యూ సీ ద డెఫినేషన్ యూ కెన్ ఈజీలీ రియలైజ్ ఇట్. ఎనీథింగ్, ఏదైనా కావచ్చు, ఎనీథింగ్ దట్ హ్యాస్ మాస్ అంటే ఏంటమ్మా, క్వాంటిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్, క్వాంటిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఆర్ అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఉండాలి. మేబీ ఇట్ ఈస్ ద లెస్సర్ అమౌంట్ ఆర్ ద లార్జర్ అమౌంట్. ఎంతో కొంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఉండాలి. హ్యాస్ మాస్, ఆక్యుపై స్పేస్ అంటే స్పేస్ని ఆక్యుపై చేయాలి, అంటే వాల్యూమ్ ఉండాలి. ఓకే, మీన్స్ ఆక్యుపై సమ్ స్పేస్ మీన్స్ ఇట్ హ్యాస్ టు ఆక్యుపై సమ్ స్పేస్ ఇన్ ద యూనివర్స్. ఓకే, అండ్ ఫైనల్లీ ఏముండాలి అంటే పర్సీవ్డ్ బై అవర్ సెల్ఫ్స్ ఆర్ ఫీల్ బై అవర్ సెల్ఫ్స్, ఫీల్ బై వన్ ఆర్ మోర్ ఆఫ్ అవర్ సెన్స్ ఆర్గాన్స్, అవర్ సెన్స్ ఆర్గాన్స్ is called matter. All you know about this definition you have already studied in your 5th class. Matter అంటే ఏంటమ్మా, ఇది ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఇట్ ఈస్, బట్ దాన్ని మ్యాటర్ అనాలి అంటే ఇట్ షుడ్ హ్యాస్ మాస్ ఉండాలి, స్పేస్ని ఆక్యుపై చేయాలి, ఇట్ హ్యాస్ టు ఆక్యుపై సమ్ స్పేస్, అండ్ ఫీల్ బై వన్ ఆర్ మోర్ ఆఫ్ అవర్ సెన్స్ ఆర్గన్స్. మన సెన్స్ ఆర్గాన్స్లో ఏదో ఒక ఆర్గాన్ నుంచి మనం దాన్ని ఫీల్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు రియలైజ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, సెన్స్ ఆర్గాన్స్ అంటే ఏంటి, మనకి వీ హ్యావ్ 5 సెన్స్ ఆర్గాన్స్: ఐస్, నోస్, టంగ్, స్కిన్ అండ్ ఇయర్స్. ఇవి ఎలా పనిచేస్తాయి అంటే, హౌ వీ కెన్ ఫీల్ అంటే బై యూజింగ్ ద స్కిన్ వీ కెన్ ఫీల్ ద టచ్, బై ద టంగ్ వీ కెన్ టేస్ట్ ది ఆబ్జెక్ట్స్, by the nose we can sense by the smell, sensitivity is due to the smell, by the eyes we can see directly, we can see and realize. Okay, by the hearing sound produced by anything we can realize a object. Means ఇలా ఏదో ఒక ఆర్గాన్ నుంచి లేదా 2 సెన్స్ ఆర్గాన్స్ నుంచి కావచ్చు, మోర్ సెన్స్ ఆర్గాన్ నుంచి మనం ఆ ఆబ్జెక్ట్ ఒకటి ఉంది, ఎగ్జిస్ట్ అయ్యింది అనేది ఫీల్ అయితే అప్పుడు దాన్ని మనం మ్యాటర్ అనేసి అంటాము. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూడండి. మీకు ఎగ్జాంపుల్స్, ఫస్ట్ వాటర్ ఉంది అంటే వాటర్కి మాస్ ఉంటుంది కదా, క్వాంటిటీ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ బాటిల్ లోపల మీరు వాటర్ ఫిల్ చేశారనుకోండి, క్వాంటిటీ కనిపిస్తుంది మీకు. ఎంటీగా ఉంటే దర్ ఈస్ అ నో క్వాంటిటీ, మీన్స్ వాటర్కి క్వాంటిటీ అనేది ఒకటి ఉంది. అండ్ ఆక్యుపై స్పేస్, ఆక్యుపై చేస్తుంది కదా స్పేస్ని. వాటర్ బాటిల్ నిండా వాటర్ పోసేసి మీరు ఫుల్ చేసేసి వాటర్ బాటిల్ని ఇంకా ఎక్స్ట్రా వాటర్ పోద్దామంటే ట్రై చేస్తే పాసిబుల్ అవుతుందా? స్ప్లాష్ అవుట్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది, స్పిల్లింగ్ అవుట్. దట్ ఈస్ వై, బికాస్ ద టోటల్ స్పేస్ ఈజ్ ఆల్రెడీ ఆక్యుపైడ్ బై ద వాటర్.
ఆ మొత్తం స్పేస్ అనేది వాటర్తో ఆక్యుపై అయిపోయింది. అంటే వాటర్కి స్పేస్ని ఆక్యుపై చేసే ఎబిలిటీ ఉంది కదా. అండ్ ఫీల్ బై అవర్ సెల్స్, మనం డైరెక్ట్గా వాటర్ని చూస్తున్నాం, వీ కెన్ ఫీల్ ఇట్. ఓకే, సో సెన్స్ ఆర్గన్స్ నుంచి మనం దీన్ని ఫీల్ అవుతున్నాం కదా, దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఏ మ్యాటర్. అండ్ దెన్ నెక్స్ట్ చైర్కి మాస్ ఉంటుంది అండ్ ఒక రూమ్లో స్పేస్ని చైర్ ఆక్యుపై చేస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ యూ కెన్ ఫీల్, డైరెక్ట్గా ఈ ఆబ్జెక్ట్ మనకి కనిపిస్తుంది, అంటే ఇది కూడా మనకి మ్యాటరే. దేర్ఫోర్ థర్డ్ చాక్ పీస్ అమ్మ, అందరికీ చాక్ పీస్ కనిపిస్తుంది కదా. ఇట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపై సమ్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. చాక్ పీస్ బాక్స్లో ఉన్నప్పుడు ఒక స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, మీరు ఏదైనా ఒక ప్లేస్లో పెట్టినప్పుడు అక్కడ కొంచెం స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. అండ్ అందరికీ వైట్ కలర్లో ఈ ఆబ్జెక్ట్ అనేది కనిపిస్తుంది, చాక్ అనేది. దేర్ ఫార్ ఇట్ ఈస్ ఏ మ్యాటర్. ఎయిర్, ఇంకా ఏంటి, ఎయిర్ ఎక్సెట్రా. ఇలా మనకి ఎనీథింగ్, అది ఏదైనా కావచ్చు, మాస్, ఆక్యుపై స్పేస్ అండ్ ఫీల్ బై అవర్ సెల్స్, మనం దాన్ని ఫీల్ అయితే ఖచ్చితంగా దాన్ని మనం మ్యాటర్ అనేసి అంటాము. ఓకే, అంటే ఈ కండిషన్స్ ఉండాలి. సో లిస్ట్ ఏ కండిషన్స్, వాటిని మీరు సపరేట్గా రాసుకోండి. ఎసెన్షియల్ కండిషన్స్ సంథింగ్ టు బి కాల్డ్ మ్యాటర్. ఏ కండిషన్స్ ఉంటే మనం సంథింగ్ని మ్యాటర్ అనేసి అంటాము. ఓకే, ఎసెన్షియల్ కండిషన్స్ సంథింగ్ టు బి కాల్డ్ మ్యాటర్. త్రీ కండిషన్స్ ఉండాలమ్మా. ఈ త్రీ కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ని సాటిస్ఫై చేయకపోయినా మనం ఆ మెటీరియల్ని, ఆబ్జెక్ట్ని మ్యాటర్ అనేసి అన్నాము, థింగ్ని మనం మ్యాటర్ అనేసి అన్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎసెన్షియల్ కండిషన్స్ ఫర్, దేనికి కండిషన్స్, ఫర్ something to be called matter, something to be called matter. ఏదైనా ఒక థింగ్ని మనం మ్యాటర్ అనాలి అంటే ఇక్కడ ఉండవలసిన ఎసెన్షియల్ కండిషన్స్. ఇక్కడ ఈ కండిషన్స్ ఏంటి అంటే త్రీ కండిషన్స్ అన్నమాట. ఎసెన్షియల్ అంటే కంపల్సరీ ఉండవలసిన కండిషన్స్ అన్నట్లు. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇట్ హ్యాస్ మాస్. ఇట్ హ్యాస్ మాస్. మాస్ అంటే ఏంటి, ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ ఎంతో కొంత క్వాంటిటీ, డిఫైనెట్ క్వాంటిటీ అనేది ఉండాలి. క్వాంటిటీ కూడా ఎలా ఉండాలి, డిఫైనెట్గా ఉండాలి, చెప్పగలిగేంత క్వాంటిటీ ఉండాలి ఆ పర్టికులర్ మ్యాటర్కి. ఫస్ట్ కండిషన్ ఇది. సెకండ్ కండిషన్, ఇట్ హ్యాస్ టు ఆక్యుపై స్పేస్ని ఆక్యుపై చేయాలి. అండ్ లాస్ట్ కండిషన్ ఏంటి, ఎంతో కొంత స్పేస్ని ఆక్యుపై చేయాలి. లాస్ట్ కండిషన్ ఏంటి, పర్సీవ్డ్ బై అవర్ సెల్స్. పర్సీవ్డ్ బై అంటే ఫీల్ బై అవర్ సెల్స్, మనం దాన్ని ఉంది అని ఫీల్ అవ్వాలి. పర్సీవ్డ్ బై అవర్ సెల్స్. ఫస్ట్ థింగ్ ఏముండాలి, క్వాంటిటీ ఉండాలి, డిఫైనెట్ క్వాంటిటీ. స్పేస్ని ఆక్యుపై చేయాలి. పర్సీవ్డ్ బై అవర్ సెల్స్ మీన్స్ ఫీల్ బై అవర్ సెల్స్, మనం అది ఉంది అని ఫీల్ అవ్వాలి. త్రీ కండిషన్స్ ఉంటే అప్పుడు ఆ సంథింగ్, దాన్ని మనం మ్యాటర్ అనేసి అంటాము. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడు మ్యాటర్ అంటారు అంటే ఈ త్రీ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే మ్యాటర్ అంటారు. ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఈ త్రీ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తాయి. వాటికి మాస్ ఉంది, డిఫైనెట్ మాస్ అండ్ స్పేస్ని ఆక్యుపై చేస్తున్నాయి ఇవన్నీ, అండ్ వాటి అన్నింటినీ మనం ఫీల్ అవుతున్నాం. దేర్ ఫోర్ దే ఆర్ మ్యాటర్స్. ఓకే, then what are not related to the matters? మరి మ్యాటర్స్ కానివేంటి? ఓకే, అంటే చూడండి, నోట్, ఈ త్రీ కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ని మనం సాటిస్ఫై చేయకపోయినా సరే దాన్ని మనం మ్యాటర్ అనొద్దు. ఓకే, సో ఏవి మ్యాటర్స్ కావు అలా అన్నప్పుడు అంటే
all types of radiations all types of radiations all రేడియేషన్స్ అంటే ఎనర్జీస్ అని అర్థం. మనకి సన్ దగ్గర నుంచి సన్లైట్ అనేది రేడియేషన్లో రేడియేట్ అవుతుంది. ఆర్ బల్బ్ దగ్గర నుంచి లైట్ ఎనర్జీ అనేది ఎలా వస్తుంది అంటే ఇట్ కెన్ రేడియేట్స్ ఫ్రమ్ ద బల్బ్. సో ఒక ఎనర్జీ అనేది ప్రాపగేట్ అయ్యే ప్రాసెస్నే రేడియేషన్ అంటారు. సో అండ్ ద ఎనర్జీని రేడియేషన్ అనేసి అనొచ్చు. ఆల్ రేడియేషన్స్ అంటే ఇక్కడ ఏమేమి వస్తాయి అని అంటే లైట్, హీట్, సౌండ్ ఎనర్జీ అవుతుందమ్మా. సో లైట్, హీట్, ఎక్స్రేస్, గామా రేస్ ఎక్సెట్రా ఇలాంటి ఎనర్జీస్ అన్నీ కూడా మనకి దే ఆర్ నాట్ ఏ మ్యాటర్. ఇవన్నీ కూడా మనకి మ్యాటర్ కాదు. ఎందుకు మ్యాటర్ కాదు అంటే రీజన్ ఏంటి అంటే వీటికి డిఫైనైట్ మాస్ అనేది ఉండదు, క్వాంటిటీ అనేది ఉండదు. డిఫైనైట్ క్వాంటిటీ మాస్ అనేది ఉండదు. ఓకే, ఈవెన్ మనం ఫీల్ అవుతాం, లైట్ని ఫీల్ అవుతాము, హీట్ని ఫీల్ అవుతాము, స్పేస్ని ఆక్యుపై చేస్తుంది అంటే టోటల్ అవైలబుల్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. బట్ మాస్ డిఫైనెట్గా ఉండదు అనమాట వీటికి. దే ఆర్ నాట్ ఏ మ్యాటర్స్ సిన్స్ do not have definite mass. ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది వీటికి లేదు కాబట్టి మాస్ అనేది ఉండదు. ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ కూడా లేదు అని రాసుకోవచ్చు. రీజన్ ఏంటి, వీటికి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది లేదు. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంకా మ్యాటర్ కానీ ఏంటి అంటే సెకండ్ హ్యూమన్ ఎమోషన్స్ అన్న. హ్యూమన్ ఎమోషన్స్ కూడా మనకి మ్యాటర్స్ కాదు. హ్యూమన్ ఎమోషన్స్ ఏంటి మనకి సాడ్నెస్ మీన్స్ బాధపడిపోతాం కదా. సో ఫీల్ సాడ్ అంటే ఎంత సాడ్ అనేది ఉంటుందా, క్వాంటిటీ ఉంటుందా, ఉండదు. హ్యాపీనెస్, నేను హ్యాపీగా ఉన్నానంటే ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది ఉంటుందా, వీ కెన్ ఫీల్ ఇట్. ఆ ఎక్స్ప్రెషన్స్ నుంచి మనం ఫీల్ అవుతాంలే కానీ బట్ ఇట్ నాట్ ఆక్యుపై స్పేస్. అదొక ఎక్స్ప్రెషన్ ఒక స్పేస్ని ఆక్యుపై చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సాడ్గా ఉన్నా అనేసి ఒక రూమ్ అంతా సాడ్నెస్ ఆక్యుపై అయిపోయి వేరే వాళ్ళని రానియకుండా మొత్తం ఆక్యుపై చేసేస్తుందా? నో, ఇట్స్ ఎ ఎక్స్ప్రెషన్, హ్యూమన్ ఎమోషన్. ఓకే, వీటికి స్పేసు ఉండదు అండ్ డిఫరెంట్ మాస్ అనేది కూడా ఉండదు. జస్ట్ వీ ఫీల్ ద ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ని మనం ఫీల్ అవుతాం. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో డిఫికల్ట్. అది కూడా మనం ఫీల్ అవటం అన్ని కేసెస్లో జరగదు. ఓకే, సాడ్నెస్, హ్యాపీనెస్, లవ్ ఎక్సెట్రా ఇవన్నీ ఏంటి మనకి హ్యూమన్ ఎమోషన్స్. ఇవి కూడా ఏంటి, దే ఆర్ ఆల్సో నాట్ ఏ మ్యాటర్. ఇవన్నీ కూడా మనకి మ్యాటర్స్ కాదు. ఎందుకు మ్యాటర్ కాదు అంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది వీటికి లేదు. నో డిఫైనెట్ షేప్ అండ్ నాట్ ఆక్యుపై స్పేస్ అండ్ నో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అండ్ హ్యాస్ నో మాస్ అండ్ ఫైనల్లీ సమ్ టైమ్స్ మే ఆర్ మే నాట్ ఫీల్ బై అవర్ సెల్ఫ్స్. ఇవి మనం ఫీల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, సో దట్స్ వై దే ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ ద ఎసెన్షియల్ కండిషన్స్ ఆర్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్. దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు ద మ్యాటర్. ఇలాంటివి మనకి మ్యాటర్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఆబ్జెక్టివ్స్ టైప్ అయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ మ్యాటర్స్. ఆప్షన్ ఏ పెన్, ఆప్షన్ బి పెన్సిల్, ఆప్షన్ సి బుక్, ఆప్షన్ డి ఆల్ ద అబవ్. పెన్ను, పెన్సిల్, బుక్ ఇచ్చారు. వీటికి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంది అంటే మాస్ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, స్పేస్ని ఆక్యుపై చేస్తున్నాయి కదా. మీరు బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు బ్యాగ్లో కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తాయి కదా. అండ్ ఇవి అన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా, అంటే మనం ఫీల్ అవుతున్నాం కదా. దేర్ఫోర్ దీస్ ఆల్ ద 3 things ఆర్ మ్యాటర్స్ అంటే ఆల్ ద అబవ్ అవుతుంది ఆన్సర్. సెకండ్ ఎలా అడుగుతారంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ బిలాంగ్స్ టు మ్యాటర్. ఏ హీట్ ఎనర్జీ, బి లైట్ ఎనర్జీ, సి హ్యాపీనెస్, డి ఆల్ ద అబవ్. ఇక్కడ చూడండి కొన్నేమో రేడియేషన్స్ పేర్లు ఇచ్చారు. ఏబి దగ్గర, సి దగ్గర హ్యాపీనెస్ అని ఇచ్చారు, ఒక హ్యూమన్ ఎమోషన్ ఇచ్చారు. వీటికి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అనేది లేదు. దేర్ఫోర్ మాస్ ఉండదు. దేర్ఫోర్ దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు మ్యాటర్ అంటే ఆల్ ద అబవ్ అవుతుంది. ఇలా మీరు ఒక మెటీరియల్ అనేది, ఒక థింగ్ అనేది మ్యాటరా కాదా అనేది ఆ ఎసెన్షియల్ కండిషన్స్ని బేస్ చేసుకుని జస్టిఫై చేస్తాం అనమాట, వెదర్ ఇట్ ఈస్ ఎ బిలాంగ్స్ టు మ్యాటర్ ఆర్ నాట్. ఓకే, బట్ ఆ డెఫినేషన్ మీకు ప్రాపర్గా గుర్తుండాలి అండ్ ఎసెన్షియల్ కండిషన్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ మెమరైజ్. ఓకే, సో ఎనీథింగ్ దట్ హ్యాస్ మాస్, ఆక్యుపై స్పేస్ and feel by ourselves is called matter.
మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ మ్యాటర్స్. మన చుట్టూ ఉన్న అన్ని మ్యాటర్స్ అమ్మా మోస్ట్లీ, ఇవి తప్ప మిగిలిన అన్ని మ్యాటర్సే. హ్యూమన్ ఎమోషన్స్ అండ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ మీన్స్ ఎనర్జీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అనమాట. ఓకే, నోట్ ఇట్ డౌన్. So this is the introduction class of matter. So in our next class we will see the classification of matter, physical classification of matter. Physical classification ఏమై ఉంటుంది మ్యాటర్కి అనేది చూద్దాం. ఓకే, అంటే సాలిడ్స్, వాట్ ఆర్ లిక్విడ్స్ అండ్ వాట్ ఆర్ గ్యాసెస్, అండ్ వాట్ ఆర్ ద జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్, అండ్ ద కంపారిజన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ బిట్వీన్ ద సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. రైట్, బిఫోర్ దట్ homework for you. First measurements complete చేయండి అమ్మా. Read about measurement of లెంత్. ఆల్రెడీ అయిపోయినట్టుంది, ఒకసారి రివిజన్ చేసి మళ్ళీ దాన్ని. లెంత్, మాస్ అండ్ టైం. సిడబ్ల్యూలో మెజర్మెంట్ ఆఫ్ లెంత్, మెజర్మెంట్ ఆఫ్ మాస్, మెజర్మెంట్ ఆఫ్ టైం అని ఉంటుంది కదా. సో ఆ 3 మెజర్మెంట్స్ ప్రాసెస్ అంటే ఏం లేదు, డెఫినేషన్ ఏంటి, ఎస్ఐ యూనిట్ ఏంటి, సిజిఎస్ యూనిట్ ఏంటి, అండ్ అదర్ యూనిట్స్ ఏమున్నాయి, డివైజెస్ ఏం యూస్ చేసి మనం మెజర్ చేస్తాం, ఈ డీటెయిల్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో రీడ్ అబౌట్ మెజర్మెంట్ ఆఫ్ లెంత్, మాస్ అండ్ టైం. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. అండ్ దీన్ని వితౌట్ సి రాసి ఆ పిక్చర్స్ సెండ్ చేయండి అమ్మా. సో థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.